ఎంబీఎస్సీ కులాల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలా ప్రతిపక్షాలను మిగతా దళిత సంఘాలను స్లోగన్స్ ఏమంట నేను బైరి వెంకటేశం ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుని. ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ పోరాటం తర్వాత వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్గీకరణ చేపట్టి గజెట్ విడుదల చేయడం, ఏప్రిల్ 17వ తారీఖున గజెట్ను విడుదల చేయడం పట్ల ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా వారికి స్వాగతిస్తూ అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందుకోవాలంటే ఎస్సీలలో ఉన్నటువంటి మాలా మాదిగ కులాలు కాకుండా మిగతా 57 కులాలు ఇవన్నీ అభివృద్ధిలో చెందితే మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణకు ఒక అర్థం ఉంటుంది. గతంలో వర్గీకరణకు ముందు మేము అందరం కూడా పోరాటం చేసాం. గత 2000 నుంచి 2004 సంవత్సరంలో అమలు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ వల్ల తీవ్రంగా నష్టపోయింది 57 కులాలు మాత్రమే, మాలమాదిగ కులాలు కాదు. వర్గీకరణ అనేటువంటిది మాలమాదిగల అంశంగా చిత్రీకరించి ఇవాళ మాలమాదిగ సంఘాలు కానీ ప్రభుత్వం కానీ మిగతా 57 కులాలను అణచివేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 57 కులాలను మళ్ళీ మాలమాదిగ కులాల గ్రూపుల్లో కలిపారు. సరే, ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేసామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి మా అభివృద్ధి విషయంలో కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా పొందలేనటువంటి దీనమైన స్థితిలో ఈ కులాలు ఉన్నాయి. ఇవాళ మాలమాదిగలకేమో కులపత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇస్తూ 1-2 రోజుల్లో వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకునే వెసులుబాటు ఉంటే మిగతా 57 కులాలు, మా మాదాస్ కుర్వ కానీ, మా ఎల్లమ్మల వాళ్ళు కానీ, మా చిందోళ్ళు, డక్కలోళ్ళు, మోచోళ్ళు, అదేవిధంగా మా బారికి కులానికైతే కలెక్టర్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏడాది తిరిగినా కానీ కులపత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ కులాలకన్నిటికి కూడా కులపత్రాలు సకాలంలో ఇయ్యక వీళ్ళందరికీ కూడా ఆర్డీఓ ద్వారా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కనీసం 6 నెలల నుంచి ఏడాది వరకు తిరిగితే కానీ సర్టిఫికేట్ దొరకలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ ఎట్లా పొందగలుగుతారో ప్రభుత్వం ఆలోచన చేయాలి. వర్గీకరణ చేసాం, చేతులు దులుపుకున్నామంటే కాదు. మా కులాల అభివృద్ధి బాధ్యత కూడా మీరు తీసుకున్నట్టయితే మేము వర్గీకరణకు మేము అంగీకరిస్తాం. ఇలా మీకు స్వాగతిస్తూ ఉన్నాం వర్గీకరణ చేయడం పట్ల. కానీ మా యొక్క అభివృద్ధిని మాత్రం మీరు విస్మరిస్తే ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పేసి కూడా ఇలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ 57 కులాలందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలను తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా మీరు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి. మీరు ఏదైతే ఆర్డీఓ నుంచి ఏవైతే నియమ నిబంధనలను పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా తహసీల్దార్ ద్వారా ఇవ్వండి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేది తహసీల్దారే, మళ్ళీ ఇష్యూ చేసే అధికారం ఆర్డీఓకో కలెక్టర్కి ఇవ్వడం ఎందుకండి? ఇలా మాలమాదిగలు మాత్రమే దళితులు, మిగతా వాళ్ళు గారా? వీళ్ళు ఇంత దళితుల్లో ఇంత వివక్షత చూపడం దేనికి సంకేతం? ఇవి ఆలోచన చేయాలి. వెంటనే కుల ధృవీకరణ పత్రాలు అన్ని కులాలకు కూడా ఒకటే అధికారి తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా మీరు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. అదేవిధంగా కులపత్రాలు ఇచ్చే కాడ మీకు ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ కులాలు ఇవ్వాలి. ఒక కులాన్ని దళితునిగా గుర్తించినప్పుడు వారి యొక్క ఆచార వ్యవహారాలను కూడా ప్రభుత్వం నమోదు చేస్తుంది. వాటన్నింటిని కూడా మీరు గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా దగ్గర తెప్పించుకొని వాటి ఆధారంగా వెరిఫై చేసి పత్రాలు ఇవ్వాలి తప్పితే మాకు తెలియదని చెప్పేసి వాళ్ళను నిలకమైన అధికారులు తిప్పించుకోవడం, వీళ్ళు కూడా మా కులాల వాళ్ళు విసుగు చెంది ఇలా మాలమాదిగ సర్టిఫికేట్లో లేకపోతే బీసీ సర్టిఫికేట్లో పొందేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇలా మా పిల్లలు కూడా ఇలా అడ్మిషన్ పొందుదామంటే వాళ్ళు ఇలా ఆ అడ్మిషన్లకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. మా ఎల్లమ్మల కులం వాళ్ళు ఇలా ఈ కర్నూలు జిల్లాలో దాదాపు 15 నుంచి 20 వేల జనాభా ఉంటే ఇప్పటి వరకు వాళ్లకు కనీసం
ఇలా దళితులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ఇస్తారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పత్రం ఇవ్వమంటే వాళ్ళకి నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 57 కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సమస్యలు ప్రధానంగా